గట్ బట్ ఈ సినిమా ఘాటీలో మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. సినిమా ఘాటీయే ఘాటు సినిమా అది, ఘాటీలో తీసిన సినిమా. అండ్ లైవ్ లొకేషన్స్లో తీసి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంటే లిటరల్గా ఒకసారి అయితే బురదలో ఇరుక్కుపోయింది కారు కంప్లీట్గా, వెనక ముందు కార్లు లేవు. ఎక్కడో రిమోట్ ప్లేస్లో దాదాపు 45 minutes to 50 minutes ఆ రోడ్డు మీద నుంచుని పోయాం. రీల్ తీసుంటే బాగుండేది, చాలా బాగుండేది అందరూ చూడడానికి. సో అటువంటి లొకేషన్స్లో చేసాం. ఏది చేసినా చేయకపోయినా కృష్ణ నాకు బాగా తిండి పెట్టాడు. సినిమా అంతా తింటూనే ఉంటాను. అక్కడ మటన్ పెట్టారు, అద్భుతమైన మటన్ తిన్నాం. సో బేసిక్లీ జర్నీ మొత్తం ఎంజాయ్ చేశాం. సో ఇందాక అన్నది ఐ జస్ట్ వాంటెడ్ టు కంటిన్యూ దట్. ఎందుకు రావట్లేదు అంటే, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ప్రతి సినిమాకి వచ్చిన సినిమాకి బాగున్నా బాగపోయినా చాలా బాగుందని చెప్పాలి. సో అదొకటి బోర్ కొట్టేసింది నాకు చెప్పి. అందుకని ఈ పర్టికులర్ సినిమాకి రావాల్సిందే, వచ్చి చెప్పాల్సిందే, వాళ్ళ కోసమైనా చెప్పాలని చెప్పి వచ్చాను. సో నా క్యారెక్టర్ వరకు ఇందాక నువ్వు చెప్పింది, ఐ హ్యావ్ టు కరెక్ట్ యూ అమ్మా, ఐఎమ్ నాట్ జస్ట్ ఎ విలన్, ఐఎమ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఐఎమ్ అ పోలీస్, బట్ గుడ్ పోలీసా బ్యాడ్ పోలీసా, గుడ్ బ్యాడ్ రెండు కలిపా, ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు, అదర్ క్యారెక్టర్స్కి తెలియదు, ఆడియన్స్కి కూడా తెలియదు. సో అట్లా ప్లే చేసిన డ్రామా, క్రిష్ చేసిన డ్రామా అటువంటిది. సో క్రిష్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఎప్పుడు కలిసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాం కలిసి ఎప్పుడు చేస్తామని. ఫైనల్గా ఈ సినిమా మెటీరియలైజ్ అయింది. సో ఐ రియలీ ఎంజాయిడ్ ద వర్క్ అండ్ స్వీటీ ఇస్ అమేజింగ్ ఆల్వేస్ యాజ్ యూజువల్. అండ్ రాజీవ్కి వస్తే, విక్రమ్ చాలా మంచి మాట అన్నాడు, ఎథికల్ ప్రొడ్యూసర్ అని. వాళ్ళు ఎక్కడా కనపట్లేదు ఈ రోజుల్లో, అది ఒట్టి రాజీవ్లో కనపడింది నాకు కూడా. ఐ మీన్ ఐ క్యాన్ పాయింట్ అవుట్ వన్ పర్సన్, దెర్ ఆర్ 2 or 3 అంతవరకే, మిగతా అన్నీ యు నో హౌ ఇట్ ఈస్. సో తనతో చేయటం అనేది అంత ప్లెజర్. అంటే మాట ఇక్కడే కాదు, ఎక్కడైనా ఎవరిని అడిగినా అదే చెప్తారు రాజీవ్ గురించి. సో దట్ ఈస్ వాట్ హీ ఈస్. అంతకంటే ఎక్కువ చెప్తే ఓవర్ యాక్షన్ అవుతుంది, చెప్పను. అండ్ అగైన్ క్రిష్కి వస్తే, చాలా కష్టం అనుకున్నాను నేను, తను డైరెక్షన్లో సినిమా చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ ద ఈజియెస్ట్, స్మూదెస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. ద హోల్ థింగ్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ లాట్ ఆఫ్ ఫన్. వి ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ ద ఫిలిం. నా క్యారెక్టర్ ఎక్కువ మంది క్యారెక్టర్స్ కనెక్ట్ లేదు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని బేసు, దాని ఫీల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అమేజింగ్ అనేదే నా ఫీలింగ్. So I'm just waiting to look forward. I'm looking forward to see the release, reaction and everything. Let's all look forward and wish us all the best. Thank you once again, everybody. Thank you so much, Jagapat Babu Garu. And